అరే రే రే నెమ్మదిగా తీరా చెవి తెగిపోతుంది. రే అమ్మయ్యా, ఇప్పటికైనా నన్ను లేపాలనిపించింది. ఎవరండి మిమ్మల్ని నన్ను కట్టేసింది? నేనేనండి. ఎందుకు? జాతకం చెప్తాను కడతారండి. మరి అన్ని దోసుకెళ్ళిపోతాను కట్టేహాను. దోచుకోవడానికా? దానికంటే ముందు నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది. దున్నపోతా పక్కలో పడుకున్నావేంట్రా? ఏది ఏం చేస్తున్నావురా? నేను ఇక్కడికి వచ్చి వారం రోజులు అయింది. నీ గురించి అత్త 100 సార్లు చెప్పింది. ఏమని? నీ వల్ల ఏమీ ఉపయోగం లేదని. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? అలాగే అరే అరే రే అది నేను పెళ్లికి పెట్టిన ఉంగరారా. ఈ చేతి కంటే నా చేతికి ఉంటేనే బాగుంటది. రే 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 ఏం చేస్తున్నావురా? అమ్మో రే చెయ్యిరా. వేణు వాయిస్తున్నావు ఏంట్రా అక్కడ? రే 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 వేస్ట్ ప్లేసే కదా. అబ్బా వీడున్న చోట కనక వర్షం కురుస్తుందన్నారు, ఇదేనా? అయి నా జాతకం పేపర్లు కాదు. మరి? రిజర్వ్ బ్యాంక్ లో పనిచేసే క్యాషియర్ ఇంటికి ఒకసారి దొంగతనానికి వెళ్ళాను. అక్కడ జాతకం పేపర్లు తప్ప నాకు ఇంకేం దొరకలేదు. ఆ జాతకం పేపర్లు పట్టుకుని నాకెవడు దొరుకుతాడా అని చూశాను. ఇదిగో ఈడు దొరికాడు. తత్వారా నాకు ఈ దొరికినే. నువ్వు వీడితో ఇలాగే ఉన్నావు అనుకో, నీ వయసు వేస్ట్ అయిపోతుంది. నువ్వు చూస్తే హాట్ గా ఉన్నావు, ఆడు చూస్తే ఫ్యాట్ గా ఉన్నాడు. నువ్వేమో 30+, ఆడేమో 50+. నువ్వు వీడిని మైనస్ చేసేసి మీ ఇంటికి వస్తున్నాడే 20+, ఆయన ప్లస్ చేసుకున్నావు అనుకో, నీ లైఫ్ హ్యాపీగా ఉంటది. నీ చేత్తో భోజనం తిన్నాను కాబట్టి మావయ్య గారు నీకు ఇచ్చిన లైసెన్స్ వదిలేసి వెళ్ళిపోతున్నాను సెంటిమెంట్ గానే. వెళ్ళొస్తానే. సారీ. అర్జునా అర్జునా రే అర్జునా అర్జున్. ఎందుకు అరుస్తారు? నేను పిలుస్తాను. అర్జునా. నేను అర్జునా అని అంత గట్టిగా పిలిచినా రాలేదు. అది అర్జునా అని పిలవగానే సైమని వచ్చేసావేంట్రా? ఈ పరమానందాన్ని పరమపితగా చేసింది ఎవరు? ఇంకెవడ్రా? ఆ కిడ్నీలో స్టోన్ గాడు. అబ్బా నేను ముందే చెప్పాను బావా. ఏమని? వెనక ప్రాబ్లం వస్తుంది, జాగ్రత్త అని. అని చెప్పావా? చెప్పినా నేను వెళ్ళలేదా? వెనక ప్రాబ్లం కంటే ఈ ప్రాబ్లం తట్టుకోలేకపోతున్నాను రా. సత్య, గుడ్ మార్నింగ్ అన్నయ్య. ఏమైందమ్మా? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చి పడుకున్నావు? నాకు తెలియదన్నయ్య, ఏసీ నుండి మంటలు వచ్చేసాయి. నాకే తెలియకుండా ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడేమో చల్లటి గాలి, అంతే. ఇక్కడే పడుకున్నాను. ఏసీలో వేడి, పెంకుటింట్లో కూలింగా. వీడేదో మ్యాజిక్ చేసి నా చెల్లెల మనసు మార్చేశాడు. ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు? నువ్వు ఊహించినంత తప్పేం జరగలేదు. అమ్మా, నీకో మాట చెప్తున్నాను. నువ్వు అలవాటు ప్రకారం కాలేజీకి వెళ్ళిపో. ఇంతకు ముందులా హాయిగా చదువుకొని డిగ్రీ పట్టా తెచ్చుకో. నీ వరకు నీకింకా పెళ్లి కాలేదు. నువ్వు ఇంకా కాలేజీ స్టూడెంట్వే. అయితే ఇది ఇంకా నాకెందుకన్నయ్య? దాన్ని నువ్వెందుకమ్మా తీయడం? నీ జాతకమే తీసేస్తుంది. ఆ నమ్మకం నాకుంది. చూడండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని బుద్ధిగా చదువుకో. ఏంటి ఈ చేంజ్? నడక, మాట, స్టైల్ అన్ని మారిపోయాయి. ఏమైంది ఇతనికి? పిచ్చి ముదిరింది. బాగా ఉన్నప్పుడు మొద్దబ్బాయిలా ఉండేవాడు. పిచ్చి ముదిరాక స్టైలిష్ గా తయారయ్యాడు. ఏంట్రా ఇది? ఆన్సర్ పేపర్ బాబాయ్. ఆ రోజు క్వశ్చన్ పేపర్ ఇచ్చారు కదా, దానికి ఆన్సర్. నాకు ఆమెతో పడుకునే అర్హత వచ్చింది. మిమ్మల్ని కొట్టి పడుకోబెట్టే
ఏంట్రా కలిసిందా? టాటా బేబ్స్. కారెక్కు చెప్తా. ఇప్పుడు నేను దిగాలి, తొయ్యాలి. తోయ్. 6 కిలోమీటర్లు నడుచుకుంటున్నారా? అయ్యో బంగారేంటి ఇక్కడ? హలో, ఏంటి నువ్వు ఇక్కడ, సత్య అక్కడ ఉందేంటి? ఇది కూడా బంగారు ప్లాన్ అయి ఉంటుందా ఏంటి? ఏ మిత్రమా, ఏంటి అంత జాలీగా ఉన్నావు? కరెక్ట్ గా క్రాస్ చేసి కావాలని అడక్కు. నా కథ నాకన్నా నీకే బాగా తెలుసు. అది సరే కానీ బంగారు, నువ్వేంటి సైకిల్ మీద? ఏదో ఎక్సర్సైజ్లే, కొవ్వు తగ్గించుకుందామని. కొవ్వా? నీకా? మీరు మామూలుగా వదులుతున్నారా మరి? పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచామృతం, హై క్యాలరీ ఫుడ్ డైరెక్ట్గా నా తల మీద పోస్తే కొలెస్ట్రాల్ రాదు మరి. రాయిగా ఉన్నప్పుడు ఏమీ తెలియలా, మట్టి మీదకి వచ్చాక అంతా తెలిసింది. అందుకే ఎక్సర్సైజ్. అసలు నాకేం అర్థం కాల. నన్ను చూసి నీకే నేను అర్థం కావట్లేదు. నన్ను చూడని వాళ్ళకి నేను అర్థం కావటం లేదంటే తప్పే ఉంది. నన్ను అనలైజ్ చేయడం మానేసి వెళ్ళి ఆ అమ్మాయికి హెల్ప్ చేయి. హెల్పా? నా కారు నడపడం రాదే.
తెలీదు అని ఏ మనిషి అయినా ప్రయత్నం చేయడం ఆపేస్తే వాళ్ళకి అభివృద్ధే ఉండదు. నీ కార్ నడిపి ఎక్కడైనా యాక్సిడెంట్ అయి సత్యాకి ఏమైనా అయితే? ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసని చెప్పాగా. వెళ్ళి కారు ధైర్యంగా నడిపేసే, నేనున్నాగా. నువ్వుంటే కార్ ఏంటి, లేనైనా నడిపేస్తాను. ఏంటి రావే. నీకేమన్నా పిచ్చా? నీ కారు నడపడవచ్చా? అసలు ఎక్కడ ఏమన్నా తెలుసా నీకు? బండి స్టార్ట్ చేయరా. కంగారు పడద్దు, నేనున్నది సత్యాకు తెలీదులే. ఎడం పక్కన ఆవిడ చూస్తూ కుడి కాలుతో యాక్సిలేటర్ తొక్కు. బండి మంచి స్పీడ్గా వెళ్తుంది. ఓకే? బండి ఇలా ఎగురుతుంది. సగం నాది సగం నీది. ముందుకెళ్దామా వెనక్కి వెళ్దామా? అంటే ఇంతకు ముందు నాతో బతకడం కన్నా చావడం బెటర్నా? అవన్నీ డైలాగులా? నీ నకరాలు ఎక్కసక్కలు నాకు చూపించావంటే డోలు వారు ఎగిరిపోద్దు. మీకేమైనా పిచ్చా? ఎందుకని మళ్ళీ మీ చెల్లెల్ని వాడితో కాలేజీకి పంపించారు? వాడితో కాలేజీకి వెళ్ళినంత మాత్రాన వాడిని మొగుడుగా ఒప్పుకుంటుందా? ఇది వరకే వాడు మీ చెల్లెల ముందు 10 మందిని కొట్టి హీరో అయిపోయాడు. ఇప్పుడు ఏదన్నా గారడీ చేసి మీ చెల్లెలు మనసు మార్చి పెళ్ళంగా తీసుకొస్తే? ఎందుకండి ఎప్పుడు ఏది జరగకూడదో అదే అని కాదు, జరిగిందిగా. ఏంటది? అటు చూడండి. వాడు మీ చెల్లెల్ని పక్కన కూర్చోబెట్టుకుని భలేగా దోలుతున్నాడే బండి. అర్జున్ వావ్, భలే మ్యాన్లీగా ఉన్నాడే బాబు. మొట్టమొదటిసారి కారు నడిపేవాడు 4 చక్రాల కింద నిమ్మకాయలు పెట్టి వాటి మీద నుంచి పోనిస్తాడు గాని నా మీద నుంచి కాదు. మీ ఇద్దరికి ఇక్కడేం పని? గెట్ అవుట్. పొమ్మంటున్నాడు రా. మీరుండండి. ఉండమంటారా? ఇది నా ఇల్లు, వీళ్ళు వస్తారు పోతారు, అడగడానికి నువ్వెవర్రా? ఇది నీ ఇల్లా? కాక ఇది మీ అమ్మమిల్లా? ఇది మీ తాత ఇల్లు. మీ తాత మందలప్ప వెంకటప్ప నాయుడు 7.5 ఎకరాలున్న ఈ ప్రాపర్టీని 1936 లో 7,000 రూపాయలు కొన్నారు. ఇప్పుడు దీని విలువ 50 కోట్ల రూపాయలు. మీరు చేస్తున్న బిజినెస్లు కూడా ఆ తాతగారివే. మీకు ఐసిఐసిఐ అకౌంట్ లో 32 లక్షలు ఉన్నాయి. ఆంధ్రా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లో 30 లక్షలు ఉన్నాయి. మీకు టాటా కంపెనీలో 80 లక్షలకు షేర్లు ఉన్నాయి. పిల్లల పేరు పైన 20 లక్షలకి ఎల్ఐసి పాలసీ ఉంది. ఈ మధ్య మీరు విజయనగరం రాజావారి ఎస్టేట్ 4.5 కోట్లకి బేరం మాట్లాడారు. దాంట్లో 50 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చారు.
టోటల్ గా కాకి లెక్క వేసిన మీ ఆస్తి మొత్తం 103,43,33,333 రూపాయలు. ఇందులో సగం నా అర్ధాంగిది. ఈ లెక్కలు చాలా, మిగతావని చెప్పాలా? ఆడిటర్ కూడా తెలియని లెక్కలు వీడేలా చెప్పేస్తున్నాడు. వాళ్ళది వైట్ అకౌంట్, దాన్నే చించి ఆరేసాడు. వాడు వెనక్కి తిరిగి మన లెక్కలు చెప్తే మనదంతా బ్లాక్, ఎక్కువ కారు. ఏయ్! బండెక్కకు. మా కారు ఎక్కుతాం పెడతాం. అయితే ఓకే. తొందరగా ఎక్కరా. అల్లుడు గారు, నా కారు తీసుకెళ్ళండి. పదరా గబగబా. పేలిపోద్ది. పేలిపోవడం కన్నా నడిచిపోవడం బెటర్. రారా. పప్ప అట ఇట. ఏంటి సత్య, వాడి వెనక వెళ్తున్నా? వాడి పవర్ ఏంటో వాడు చూపించాడు, మరి నా పవర్ ఏంటో నేను వాడికి చూపించాలి కదా. ఉమెన్ అనే మాటలో మ్యాన్ వెనకే ఉన్నాడు, ఫీమేల్ కి వెనకే మేల్. ఇప్పటి నుంచి ఇది నా ఇల్లు. నా పెళ్లి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అన్నది నాకు అనవసరం. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేనెవ్వరిని తాకనివ్వను, నిన్ను తప్ప. యమ స్పీడ్గా కారు నడిపేసి అప్ అండ్ డౌన్ అదర కొట్టేశావు. ఒళ్ళంతా ఒకటే నొప్పులు. నొక్కవా? నొక్కాలా? అక్కడి నుంచి మొదలుపెట్టు. పైకి పైకి పైకి. ఏయ్, ఇంకా పైకి రమ్మని నేను చెప్పలేదే. నడుం పట్టు. ఏంటి చెయ్యలా వణుకుతోంది? 10 మంది మగాళ్ళని కొట్టినప్పుడు చెయ్యి బండరాయిలా పనిచేసింది. ఇప్పుడేంటి చలి జ్వరం వచ్చిందా? ఏంటి ఈ మాత్రానికి చెమటలు? నువ్వు నొక్కావు, బరువు లేపలేదు. ఏదో చేసినట్టు ఒళ్ళంతా తడిసిపోయింది. అంత స్పీడ్గా బండి నడిపినా ఇంజిన్ బాయిల్ అవ్వలేదు. అక్కడక్కడ నన్ను తాకినందుకే నీ బాడీ ఎంత బాయిల్ అయింది. ఇక్కడ నొక్కు. కింద, ఇంకా కింద. ఏంటి నేను ఆపమన్నానా? ఇంకా కింద, దాని కింద. అంటే పనులకి అతను వేస్ట్. మీ ఇంటికి వస్తున్నాడే 20+. ఆయన ప్లస్ చేసుకున్నావు అనుకో, నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది.
తొందరగా ఓపెన్ చెయ్యి, ఆయన వచ్చేలోపు పని అయిపోవాలి. అలాగే. త్వరగా చెయ్యి వెయ్యరా. అయ్యో రాంగ్ గా తిప్పుతున్నావురా. ఓ ఇలా తిప్పు. ఓకే. నువ్వు తెరవమన్నది మూతనే. అవును. నువ్వు ఓపెన్ చేసింది దీన్నే. అవును. ఓహో, అంటే నువ్వు వెయ్యి అని చెప్పింది హార్లిక్స్. అవును. ఏంటా చూపులు? అసలు ఇక్కడ ఏం జరిగిందని? అబ్బాయి ఏం జరగలేదు. దిస్ ఇస్ టూ మచ్. ఎందుకు వాడు ఉమ్మేసి వెళ్తున్నాడు? వాడికి అర్థమైంది, దీనికి అర్థమైంది. రేయ్ మెల్లగా. హలో, మీరు చెప్పినట్టు మా ఫ్యామిలీతో అర్జున్ని తీసుకొచ్చాను. వెరీ గుడ్. మీరు ఎక్కడున్నారు? హలో, ఎందుకు వాడిని ఇక్కడ తీసుకురమ్మన్నారు బావా? నన్ను నా ఫాదర్ని నడి రోడ్డు మీద నడిపించిన వాణ్ణి బతకనివ్వకూడదు. వాడు వచ్చే పౌర్ణమిలోపే చచ్చిపోతాడని నీలకంఠ శాస్త్రి గారు చెప్పారు కదా, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? వచ్చే పౌర్ణమి వరకు వెయిట్ చేయడం నా వల్ల కాదు. మనం ఏం చేయబోయేది ముందే వాడికి తెలియడం వల్లేగా. ఏదో మ్యాజిక్ చేసి తప్పించుకుంటున్నాడు. ఈసారి వాడికి తెలియకుండానే వాడి స్టోరీ నేను ఫినిష్ చేస్తాను. కంగారు పడదు, మన చేతికి మట్టి అంటుకోదు. ఏం చేయబోతున్నారంటే? వాడిని ఎలాగైనా జైంట్ వీల్లో 7వ నంబర్ సీట్లో కూర్చోపెట్టండి. కూర్చోపెడితే జైంట్ వీల్ ఆపరేటర్కి 50,000 ఇచ్చాను. 7వ నంబర్ సీట్లో ఉన్న వైట్ రాడ్ ఆ ఆపరేటర్ కట్ చేసి పెట్టాడు. జైంట్ వీల్ స్పీడ్ పెరగగానే సీటు విరిగి కింద పడిపోతుంది. వాడి ప్రాణం పైకెగిరిపోతుంది. రే మనందరం జైంట్ వీల్ ఎక్కుదాం, అదే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పైకి వెళ్తే సిటీ మొత్తం కనిపిస్తుంది. సరేనా? రండి వెళ్దాం. రే నువ్వు వెళ్ళొద్దు. నేను వెళ్తాను. వెళ్ళు, కానీ 7వ నంబర్ సీట్లో కూర్చోవద్దు, అది నా సీటు. నేను అక్కడే కూర్చుంటాను. రేయ్, రేయ్. అమ్మా ఇది పట్టుకో, నేను కూడా జెంట్ వీల్ ఎక్కుతాను. మీరు చెప్పినట్టు వాడి 7వ నంబర్ సీట్లో కూర్చునేలా చేశాను. వెరీ గుడ్. ఇంకా సేపట్లో వాడు యమలోకానికి వెళ్ళిపోతాడు. లడ్డు చూడండి, అందరూ ఎక్కేటప్పుడు భయపడ్డాడు. అర్జున్ వెళ్ళి కూర్చోగానే ధైర్యంగా వెళ్ళి అర్జున్ పక్కనే కూర్చున్నాడండి. అర్జున్ పక్కన. ప్రేమ్, 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 ప్రేమ్. ఆ జైంట్ వీల్ ఆపానండి. ఎందుకు? అర్జున్ ఒక్కడే ఉంటే పర్వాలేదు, వాడితో నా బిడ్డ లడ్డు ఉన్నాడు. ఉంటే ఏంటి? ఉంటే నా లడ్డు కూడా చచ్చిపోతాడు. పోనీ ఏంటన్నయ్య, ఏం జరిగింది? అర్జున్ని చెప్పడానికి వాడు కూర్చున్న సీట్లోని కట్ చేసి పెట్టాడు. ప్రేమ్, ఆపమని చెప్పండి ప్లీజ్. అది ఆపమంటే మన పెళ్ళ అయిపోతుంది. నీ పెళ్లి కోసం ఒక పసివాడి ప్రాణం బలి తీసుకుంటావా? అంటే నీకు నాకంటే ఆ బిడ్డ ప్రాణమే ముఖ్యమా? నీకంటే ఆ బిడ్డ ప్రాణమే కాదు, నాకు నా అర్జున్ ప్రాణం కూడా ముఖ్యమే. నేను ఇంతకాలంగా నిన్ను పిచ్చివాడిలో ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు వాడిని బతకనివ్వను, చంపేస్తాను. No! అర్జున్, నువ్వు కూర్చున్న సీట్ లో నీ ప్రేమ్ కట్ చేయించాడు. భయపడలేదు. అయ్యో వదినా, అర్జున్ నన్ను, అర్జున్ కాపాడు, అర్జున్! అర్జున్, నా బిడ్డ ప్రాణాలు కాపాడు, అర్జున్! గట్టిగా పట్టుకో. మిత్రమా, పిట్టలాగా వచ్చి బాబుతో ల్యాండ్ అయ్యావు. ఐ లైక్ యువర్ గట్స్. సూపర్ బంగారు. ఓకే.